నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఇందిరా ప్రియదర్శిని తపోవనము. ఇందిరమ్మ చెప్పులు వేసుకొని మన ప్రపంచం పటం మీద నిలబడి ఉన్నది, గ్లోబ్ మీద. అటు తిప్పి ఇటు తిప్పి ఆ పైన విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాన్ని పెట్టిదబ్బా. ఆ సెక్యులరిజం పిచ్చిని, చరిత్రాన్ని ఎంత మేర చూపించుకోవాలో అంత మేర చూపించుకున్నాను. చెప్పులు బయట ఇప్పేసి కొబ్బరికాయలు, పూలమాలలు అన్ని తీసుకొని వచ్చి లోపలికి వచ్చి ఇక్కడ ఒక పూజారి ఉంటారు. ఇంత మెయిన్ రద్దీ ఏరియాలో ఇంత పెద్ద ప్లేసు ఎవరికి ప్రయోజనం ఇది? ఈరోజు నేను రాజమండ్రిలో ఉన్నా. రాజమండ్రికి వచ్చినప్పుడు ఒక రోడ్ మీద ఇట్లా పోతా ఉంటే, అరే ఇది ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నది, ఈ టెంపుల్లో ఒకసారి దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుందేమో అనిపించి కార్ అక్కడ పక్కకు ఆపి లోపలికి వద్దామని చెప్పేసి ఆ ముందుకు వచ్చిన. ఏం టెంపుల్ ఇది కనుక్కుందాము అని. బయట పూర్ణ కుంభాలకు సంబంధించినవి ఉన్నాయి, కలశాలు ఉన్నాయి, మళ్ళీ తర్వాత సింహాలు ఉన్నాయి, జాతీయతకు సంబంధించినది. ఇదేందిరా టెంపుల్లో దేశభక్తి కూడా ఉంటున్నట్టు అనిపించింది. దాని కింద చూడగానే ఇందిరా ప్రియదర్శిని తపోవనం అన్నారు. ఇదేందో తేడా కొట్టింది అని చెప్పి చెప్పులు ఇప్పేటోడిని చెప్పులు ఇప్పకుండా చెప్పులు వేసుకుని లోపలికి వచ్చిన. లోపలికి వచ్చిన తర్వాత అయ్యా ఇగో ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఉన్నది. ఇందిరమ్మ చెప్పులు వేసుకొని మన ప్రపంచం పటం మీద నిలబడి ఉన్నది, గ్లోబ్ మీద. అక్కడ ముందు భారతదేశం కనిపిస్తున్నది, కట్ చేస్తే పైన చెప్పులతోటి ఇందిరమ్మ నిలబడ్డది కనిపిస్తున్నది. ఇందిరా అంటే ఎంత మనం ఈ మట్టి మీద నిలబడుతున్నాం. ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది, అరే నువ్వు నిలబడేది కూడా భూమి మీదే కదా, ఈ దేశం మట్టి మీదనే కదా అని. మట్టి మీద నిలబడడానికి దాన్ని గ్లోబల్ గా మనకు చూపిస్తున్నప్పుడు దాని మీద నిలబడడానికి ఎందుకో నేను తీసుకోలేకపోతున్నా. మరి తీసుకోవటం తీసుకుంటారేమో. అది ఒకటి పక్కన పెడితే, చుట్టూ సింహాల విషయం పక్కన పెడితే, ఇటు ముందు గోపురం చూడరే, ఆ దేవాలయ గోపురం, హిందువులకు సంబంధించినటువంటి దేవాలయం యొక్క గోపురం ఉన్నది. ఈ గోపురం పక్కన పెడితే అటు సైడ్ ఏమో చర్చ్ ఉన్నది, అటు సైడ్ చర్చ్ ఉన్నది. ఇటేమో ముస్లిమ్స్కి సంబంధించినటువంటి దర్గాకు సంబంధించినటువంటి సింబల్స్ ఉన్నాయి. ఆ వెనుక సైడ్ వచ్చేసి మనకి బుద్ధుడికి సంబంధించింది. ఈ నాలుగు అసలు ఏందిరా ఈ టెంపుల్కి సంబంధించిన ఆ పైన కలుషం ఉన్నది, కలుషం పక్కకు ఇవన్నీ ఏంది అసలు? దేవాలయం ఇటు పక్కకు అసలు క్రాస్ సింబల్స్ ఏంటిది? ఓకే, సర్వ మానవ సౌభ్రాతృత్వము అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా మనం. పోనీ అది అనుకుందాం. అది అనుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ పైన నేను ఓపెన్ చేసి చూసిన, ఇట్రా నేను చూపిస్తా. ఇది ఇక్కడ పైన ఏం జరుగుతున్నది ఏంది అనేది. ఇగో ఇటు ఎవరున్నారో మీకు తెలుసు, ఇటు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇటు ఎవరున్నారో అందరికీ తెలుసు. మరి ఆ పైన ఎవరున్నారు చూడరు? పైన విఘ్నేశ్వరు ఉంది. అటు తిప్పి ఇటు తిప్పి ఆ పైన విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాన్ని పెట్టిదబ్బా. ఇప్పుడు ఇక్కడ ఇందిరాగాంధీ ఉండేది, ఈ కింద ప్రపంచం మన దేశం ఉండేది, ఆ పైన చెప్పులు వేసుకుని ఆమె ఉండేది, ఈ పక్కన ఈ సింహాల ముచ్చటేది, కట్టినోళ్ళు ఎవరు, చేసినోళ్ళు ఎవరు, ఆ పైన విఘ్నేశ్వరుని ఎందుకు పెట్టిర్రు? పోనీ మిగిలినవన్నీ మీ ఇష్టం, పెట్టిర్రు చేసిర్రు. మీకున్నటువంటి ఆ సెక్యులరిజం పిచ్చిని, చరిత్రాన్ని ఎంత మేర చూపించుకోవాలో అంత మేర చూపించుకున్నారు ఈ మిగిలిన కట్టడాలు మొత్తంలో. కానీ ఈ విఘ్నేశ్వరుడు ఎందుకు వచ్చింది? ఎవరు పెట్టారు? అగో కింద ఇందిరా తపోవనం విగ్రహ ఆవిష్కరణ, గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఇండియా. ఇండియా అంటేనే ఇందిరా అని చెప్పేసి అప్పట్లో బాగా చేశారు కదా. 1989 11 నెల 16వ తారీఖున జరిగింది దీని ఓపెనింగ్. నాకు తెలిసి ఆ ఓపెనింగ్ అప్పుడు జరిగింది, కానీ ఈ మిగిలిన కట్టడం అంతా కూడా ఎప్పుడు అనేది నేను విషయాన్ని కొంత కనుక్కున్న ఈ మధ్య కాలంలోనే జరిగింది. అంటే గత కొన్ని సంవత్సరాల పూర్వమే. చూడండి మొత్తం ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినటువంటి. అగో ఆ పైన ఇది చూడండి, అగో పైన ఇది నరసింహస్వామికి సంబంధించిన. మామూలుగా మనం దేవాలయం వెనకాల అవి పెడతాం మకర తోరణాలు, ఆ తోరణాలు లాంటివి. ఇగో ప్రతి వైపున 4 దిక్కుల. దీన్ని చూసి మాట్లాడొద్దు అని మాట్లాడతారు. దీన్ని చూసి మాట్లాడకుండా ఎట్లా ఉండగలుగుతాం? గుండె తరుక్కపోతలేదా? మీకు ఎట్లున్నదో నాకు తెలియదు, కానీ నాకు చాలా చండాలంగా ఉన్నది, చాలా దరిద్రంగా అనిపిస్తున్నది. నేను మరి రాజమండ్రికి వచ్చినటువంటి కార్యక్రమం వేరు, మరి ఆ తల్లి నన్ను నా కళ్ళ మీద ఇది చూపియనీకే నన్ను తీసుకొచ్చిందేమో అనిపిస్తున్నది నాకు. ఒక హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి అన్నీ కట్టుకొని, పైన గోపురాలు పెట్టుకొని, ఆ గోపురం మీద కలశాలు పెట్టుకొని, ముందు మళ్ళీ మన దేవాలయ గోపురం ఎట్లుంటుందో అట్లాంటి గోపురం మీద అట్లాంటి ఇంకో గోపురం పెట్టి, అటువైపు చర్చిలకు సంబంధించినటువంటి
క్రీస్తులు పెట్టి, క్రాసులు పెట్టి, ఇటువైపు ముస్లిమ్స్కి సంబంధించినటువంటి దర్గాలకు సంబంధించినటువంటి సింబల్స్ పెట్టి, ఆ వెనుక బౌద్ధునికి సంబంధించింది పెట్టి, కింద ఈ ప్రపంచ పటము నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. దాని మీద చెప్పులు వేసుకున్న ఆమె ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎంత మేర పోని నా సెక్యులరిజము, నా తొక్క తొరగొర కట్ట అని చెప్పేసి ఎంత మేర నా మనసును నేను అరే ఇట్లనే ఉంటుంది దేశం అనుకోవడానికి, నేను సమర్థించుకోవడానికి నేను చెప్పుకుంటున్నా కూడా, ఆ పైన విఘ్నేశ్వరుని చూసిన తర్వాత మాత్రం ఈ వీడియో చేయకుండా నేను ఉండలేకపోతున్నా. ఈ వీడియో చేసుడు కాదబ్బా, ఈ వీడియో చేయడం ద్వారా ప్రయోజనం ఏంటిది? ఇక్కడ ఉన్న విషయాన్ని మీకు చెప్పాలనే తాపత్రయం మాత్రమే కాదు, దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోవాలన్నా వద్దా? తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఎవరు చెప్పాలి? దీన్ని ఎక్కడి దాకా తీసుకుపోవాలి? ఎవరు తీసుకుపోగలుగుతారు? మనం తీసుకుపోగలుగుతాం, మనం మాత్రమే తీసుకుపోగలుగుతాం, మనం మాత్రమే చేయగలుగుతాం. మనం మూసుకొని కూర్చుంటే రేపటి నాడు ఏం చేస్తారు? ఇక నేను ఇంతకుముందు చెప్పులు బయట ఇప్పన్నా వద్దా అనే ఆలోచన వచ్చింది కదా, ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. ఇక చెప్పులు బయట ఇప్పేసి కొబ్బరికాయలు, పూలమాలలు అన్నీ తీసుకొని వచ్చి లోపలికి వచ్చి ఇక్కడ ఒక పూజారి ఉంటారు, వారికి కొంత జీతం ఇచ్చి లేకపోతే బెదిరించి పూజలు చేపించి దేవతలను తయారు చేస్తారు, దేవుళ్ళను తయారు చేస్తారు. మార్కెట్లోకి వస్తున్నటువంటి కొంతమంది, అనేక మంది వస్తూ ఉన్నారు ఈ మధ్య కొత్త వాళ్ళే కాకుండా మనకు వచ్చినటువంటి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, మరి నాయకులకు విగ్రహాలు ఉంటాయి. సమాజం గురించి అంతో గింతో మరి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి కూడా మనం విగ్రహాలు పెట్టాం. మన స్వతంత్ర సమర యోధులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు మనం విగ్రహాలు పెట్టాం. మరి ఎవరికి వస్తున్నాయి విగ్రహాలు? ఆ విగ్రహాలకు ఇట్లాంటి పూజలు, వ్యవస్థలు. పోనీ అంత చేసిర్రు, ఆ దండ ఎప్పుడు వేసిరో కూడా తెలియదు. ఇంత మెయిన్ రద్దీ ఏరియాలా ఇంత పెద్ద ప్లేసు ఎవరికి ప్రయోజనం ఇది? నేను నిన్న చూసిన, ఈరోజు పొద్దుగాలకి వెళ్ళి చూస్తున్నా, ఒక్కడన్నా లోపలికి వచ్చిన పాపన పోలేదు. ఇదేదో ప్రజలకు ఉపయోగపడేటట్టు పార్కో లేకపోతే కిడ్స్ ఏరియా, కిడ్స్ ప్లే జోనో అట్లాంటిది ఏమన్నా తయారు చేస్తే ఎవరికైనా ప్రయోజనం ఉంటుంది కదా. ఇప్పుడు దీంతో ఎవరికైనా ప్రయోజనం? ఇది ఊడిచి ఎన్ని రోజులు అయిందో తెలియదు. ఇక అన్ని పొట్లాలు జిజ్జపోవడానికి కూడా ఉన్నదని కూడా ఇన్నాయి, అక్కడ కనపడతా ఉన్నది. ఆ మట్టి వ్యవస్థ ఏంది ఇది? ఎవరికి ప్రయోజనం దీంతో? ఇంత రద్దీ ఏరియాలో ఈ ప్లేస్ వల్ల ఎవరికి ప్రయోజనం? మళ్ళీ పైనుంచి హిందూ మనోభావాలను దెబ్బతీయని కట్టినటువంటి ఒక కట్టడం. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, సందేహం లేకుండా చర్య తీసుకోవాలి. ప్రభుత్వానికి మనం చేరవేర్చాలి. ఈ విషయాన్ని చేరవేర్చడమే కాదు, ప్రభుత్వం మాట్లాడేటట్టు చేయాలి. దీనిపైన చర్య తీసుకునేలాగా చేయాల్సింది కూడా మనమే. జై హింద్, మేరా భారత్ మహాన్.